పృథ్వీరాజు అంటే జరిగింది మీకేం పని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీరు ఇక్కడ తిరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, పోలీసు వ్యవస్థ కూడా మీ కొరకు పనిచేయాల్సి వస్తుంది అని కూడా అనడం జరిగింది. అక్కడ సంపాదించినవి ఇక్కడ మళ్ళీ కొత్తగా రాజకీయాలు ఏమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా, మరలా తెలంగాణ మీద పట్టు సాధించడానికి తెలంగాణ మీద విజయం సాధించడానికే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకు వస్తున్నారా అనేటువంటి భయం కూడా ఉంది. మరి అక్కడ దాచుకున్న అక్కడ ఆంధ్రాలో సంపాదించిందంతా కూడా మళ్ళీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడం, ఇక్కడ ఏదైనా దాచుకుందాం, ఒక స్విస్ బ్యాంక్ అకౌంట్ పెట్టినట్టుగా కూడా హైదరాబాద్లో ఏమైనా రహస్యమైన అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమైనా వాళ్ళు దోచుకున్నది ఇక్కడ దాచుకోవడానికి ఏమైనా వస్తున్నారా అనేటువంటిది కూడా ఉంది. ఏమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రంకి వెళ్ళటం అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీలు కాపాడుకోవడానికి కూడా రావచ్చు. అధికారం అయితే ఉంది కదా, ప్రజాస్వామ్యంలో ఎక్కడ వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. కానీ ఏంటంటే ఈ పృథ్వీ గారు అనడం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయమే. మరి వారానికి ఒకసారి వస్తారా? వారానికి ఒకసారి వస్తున్నారంటే ఇక్కడ ఏముంది చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నది కదా రేవంత్ రెడ్డి. అవును. సో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలో లేకపోయినా కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పదే పదే వెళ్తున్నాడు. అలాంటిది ఎన్డీఏ కూటమితో మీరు పొత్తు పెట్టుకున్నారు, మీరు ఢిల్లీకి వెళ్లకుండా వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చే అవసరం మీకు ఏంటిది అనేసి. ఏమో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఇల్లు చిన్న ఇల్లు కూడా ఉందేమో. సాధారణంగా పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని రెండు ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో చిన్న ఇల్లు ఉందేమో, లేక పెద్ద ఇల్లు ఉందో దానికోసం వస్తున్నారేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. అక్కడ సంపాదించింది ఇక్కడ చిన్నింట్లో పెద్ద ఇంట్లో దాచిపెడుతున్నారు అక్కడ. అవును, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో చిన్న ఇల్లు ఉందేమో, లేకపోతే పెద్ద ఇల్లు ఉందేమో, లేదా పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్లో పెద్ద ఇల్లు ఉందో చిన్న ఇల్లు ఉందో దాన్ని చూసుకోవడానికి వారంగా ఒకసారి వచ్చి చూసుకొని పోతుంటారు. వాళ్ళ ప్రాపర్టీలు జాగ్రత్త పెట్టుకోవాలి కదా, ఆ ఉద్దేశంతో కూడా వస్తుండొచ్చు. సో ఓవరాల్గా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పృథ్వీ గారు చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు. కానీ పృథ్వీరాజు గారికి చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారని అనిపిస్తుంది అప్పుడప్పుడు మాకు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఎటువంటి ఎదుగుదల లేదు. ఆ కారణం వల్లే ఆయన ఇటువంటి కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఆయన మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా కొంత వ్యతిరేకత కూడా ఉంది. సో పృథ్వీరాజు గారు తొందరగా ఏదైనా ఒక పదవిలో చేరితే బెస్ట్ అని కూడా భావిస్తున్నాను. రాజకీయ నిరుద్యోగి పృథ్వీరాజ్ అని కూడా కొంతమంది భావిస్తున్నారు.